మగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవారు. అయ్యా, ఈ సంవత్సరం నా కూతురు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. 1,00,000 అప్పు ఉంటే ఇవ్వండి అయ్యా. ఓ, కూతురు పెళ్లి చేస్తున్నావా రాజప్ప? అయితే తీసుకెళ్ళు 1,00,000. ఏమీ వడ్డీ వద్దులే, నీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ వీలు చూసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేసేయి. అలాగే అయ్యా, మీరు చల్లగా బతకాలి. ఇలా ధర్మయ్య అడిగిన వాళ్లకు అప్పు ఇచ్చి అవసరాలలో ఆదుకుంటూ ఉండేవాడు. కానీ రంగయ్య మాత్రం పరమలోభి. రంగయ్య అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారు తాకట్టు పెట్టిన భూములను, నగలను లాగేసుకుంటూ ఉండేవాడు. ఏంటంజీ, బాకీ తీర్చడానికి వచ్చావా? త్వరగా నీ బాకీ తీర్చి వెళ్ళు అంజీ. అది కాదయ్యా, నాకు ఇంకో 10,000 అవసరమున్నాయి. ఆ 10,000 ఇవ్వండి అయ్యా. మొత్తం కలిసి ఒకేసారి ఇచ్చేస్తాను. నువ్వు ముందు కట్టిన అప్పే తీర్చలేదు. ఇప్పుడిచ్చిన అప్పు ఎలా తీరుస్తావు? అయినా నీకు అప్పు ఎలా ఇవ్వాలి? నువ్వు ఎలాంటి కాగితాలు తీసుకురాలేదు కదా. నీ పాత భూమి కింద ఉన్న అప్పే సరిపోతుంది. కొత్తగా అప్పు ఇవ్వడం కుదరదు. అప్పు ఇవ్వడం కుదరదు కానీ వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుండి. ఓ అంజీ, ఎక్కడి నుండి వస్తున్నట్టున్నావు? ఇక్కడ రా ఒకసారి. ఏమైంది, నన్ను పిలిచారు? ఏమీ లేదులే గాని ఏమైంది, బాధగా వెళ్తున్నావు? అది రంగయ్య దగ్గరికి అప్పు ఇస్తాడేమో అని వెళ్ళాను. నా కొడుకుకి పరీక్ష ఫీజు కట్టాలి. కానీ రంగయ్య ఇవ్వట్లేదు. రంగయ్య ఎలా అప్పు ఇస్తాడనుకున్నావు? ఆయన పరమ పీసినారి. నువ్వు ధర్మయ్య దగ్గరికి వెళ్ళు, నీకు కావలసిన అప్పు ఇస్తాడు. నీ కష్టమేంటో ఆయనకు చెప్పు, తక్కువ వడ్డీకే నీకు అప్పు ఇస్తాడు. వెళ్ళి ధర్మయ్యని అడుగుపో. ఇప్పుడే వెళ్తాను. వెళ్ళి ధర్మయ్య దగ్గర అప్పు అడుగుతాను. ప్రజల్లో ధర్మయ్యకు ఉన్న మంచి పేరు చూసి రంగయ్యకు చాలా అసూయగా ఉండేది. ఎలాగైనా ధర్మయ్యను దెబ్బతీయాలి. ఊర్లో అతనికున్న మంచి పేరును చెడగొట్టాలి. ఇలా ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ధర్మయ్యను దెబ్బతీయాలా అనే ఆలోచనలో పడ్డాడు రంగయ్య. ఆ ఊరి వారందరూ కలిసి ఒక గుడి కట్టించారు. ఆ ఊరి జమీందారు ఇచ్చిన విరాళంతో నగలు చేయించారు. ధర్మయ్య, ఇవి మన ఊరి రామాలయం గుడి తాళం చెవులు. నీ దగ్గరైతే భద్రంగా ఉంటాయి. వీటిని భద్రంగా దాచిపెట్టు. గుడి తాళం చెవులు ధర్మయ్యకు ఇవ్వడం రంగయ్యకు ఏమాత్రం నచ్చదు. అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలి అని ఓ పెద్ద పథకమే వేశాడు. ధర్మయ్య ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిశాడు. ఇదిగో రాజయ్య, మీ ధర్మయ్య దగ్గర గుడి తాళం చెవులు ఉన్నాయి. నువ్వు వాటిని ఎలాగైనా దొంగిలించి నాకు తెచ్చిస్తే నీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాను. నన్ను క్షమించండి. నేను ఆయన ఉప్పు తిన్నవాడిని. ఆయన ఆపదలో ఉన్నప్పుడు నాకు చాలాసార్లు సహాయం చేశారు. నేను తాళం చెవులు దొంగిలించలేను. బాగా ఆలోచించుకో రాజయ్య. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు చూడని ధనం ఇస్తాను. ఇంత గొప్ప అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. నీ ఇష్టం. అయినా ఒక్కటే దొంగతనం కదా, చాలా డబ్బులు ఇస్తానంటున్నాడు. ఈ ఒక్క దొంగతనం చేస్తే ఏమీ కాదులే. అలాగే, మీకు తాళం చెవులు తెచ్చిస్తాను. కానీ మీరు ఎక్కడ నా పేరు చెప్పొద్దు. ఇదిగో, ఇవి రామాలయం గుడి తాళం చేతులు. మన ఇంట్లో భద్రంగా దాచిపెట్టమని ఇచ్చారు. వీటిని తీసుకెళ్ళి నువ్వు భద్రంగా దాచిపెట్టు. ధర్మయ్య భార్య తాళం చెవులు దాపెట్టడం చాటు నుండి చూసిన రాజయ్య వాటిని దొంగలించాడు. మీరు అడిగినట్టే ఎవరు చూడకుండా గుడి తాళం చెవులు తీసుకొచ్చాను. తీసుకోండి. రంగయ్య అమ్మవారి నగలు దొంగతనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి నాడు ఉదయం దేవుని నగలు దొంగలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. ఇదిగో అక్క, ఈ వార్త విన్నావా? మన అమ్మవారి గుడిలోని నగలను ఎవరో దొంగలించారంట. అవునంట, నాకు ఉదయమే తెలిసింది. ఎవరో దొంగలించారంట అమ్మవారి నగలు. ఏ పాపి దొంగలించాడో ఏమో. పంచాయతీకి వెళ్దాం పదా, ఎవరు దొంగలించారో తెలుస్తుంది కదా. ధర్మయ్య, తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. మరి దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషి ఏమిటి?
అయ్యా, తాళం చెవులు కనిపించడం లేదు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఏమైందో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? తాళం చెవులు ఉన్నది నీ దగ్గరే. ఖచ్చితంగా దొంగతనం నువ్వే చేసుంటావు. గ్రామ పెద్ద భీమన్నకు రంగయ్య మాటలపై నమ్మకం కలగలేదు. ధర్మయ్య నిజాయితీపరుడు, ఇందులో ఏదో మోసం జరిగింది అని గ్రామ పెద్ద భావిస్తాడు. మరునాడు ఉదయం ధర్మయ్య ఇంట్లో పనిచేసే వాళ్ళను పిలిపించాడు. ఇదిగోండి, ఇవి మహిమగల ఉంగరాలు. నేను మునీశ్వరుడి దగ్గర నుండి సంపాదించాను. దొంగతనం చేయని వారి ఉంగరం రేపు దగదగా మెరుస్తుంది. మీరు ఈ ఉంగరాలు తీసుకెళ్ళి రేపు మళ్ళీ తీసుకొని ఇక్కడికి రండి. అది నిజమనుకున్న రాజయ్య చాలా భయపడిపోయి ఆ ఉంగరానికి మెరుగు పెట్టించుకొని వచ్చాడు. రాజయ్య, వీరిద్దరికంటే నీ ఉంగరం దగదగా మెరుస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ దొంగతనం నువ్వే చేశావు. మర్యాదగా చెప్పు, ఆ నగలని ఎక్కడ దాచావు? అయ్యా, నన్ను క్షమించండి. బుద్ధుగడ్డి తిని తాళాలు దొంగతనం చేసి రంగయ్య చేతికి ఇచ్చాను. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు నిజంగా తెలీదు. రంగయ్య, నువ్వు స్వార్థంతో పవిత్రమైన దేవుని నగలు దొంగలించావు. అంతేకాకుండా ధర్మయ్య పైన నింద మోపినందుకు నిన్ను చెరసాలలో బంధించాలి. ఇదే నా నిర్ణయం. ఇదొక్కసారికి రంగయ్యను క్షమించి వదిలేయండి. ధర్మయ్య మాట కాదనలేక గ్రామ పెద్ద అతన్ని క్షమించి వదిలేశాడు. అక్కడున్న వారంతా ధర్మయ్య గొప్పతనానికి మెచ్చుకున్నారు. నేను చేసిన తప్పుకు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు ధర్మయ్య. ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది. నాకు అంతే చాలు. అప్పటి నుండి ధర్మయ్య రంగయ్య ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు.